14వ తారీఖు ఆదివారం ఈసారి అమావాస్యతో రావటం అనేది సాధకులకి కానీ లేదా కొత్తగా ఏదైనా సరే ఒక మంత్రజపం కానీ ఒక పరిహారం కానీ పాటించడానికి చాలా అనుకూలమైన రోజుగా కూడా చెప్పుకోవచ్చు. మనం పూర్వకాలంలో ఎవరైనా సరే ఆదివారం అమావాస్య అంటే సాధారణంగా దుష్టశక్తులకి అది చాలా ఇష్టమైన రోజుగా అభివర్ణించేవారు. ఎందుకంటే ఆదివారం అమావాస్య ఆ రోజు ప్రేతాత్మలంతా కూడా లేదా ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా ఎక్కువగా భూమి మీద సంచరిస్తాయని చెప్పి ఒక నమ్మకం అనేది కూడా. కానీ నిజానికి గనక తాంత్రిక భాషలో చెప్పాలి అంటే గనక లేదా తాంత్రిక వాంగ్మయాన్ని గనక పరిశీలించినట్టయితే గనక ఖచ్చితంగా ఆదివారం అమావాస్య అనేది అనేక రకాలైన సాధనలకి అత్యుత్తమ రోజుగా చెప్పటం అనేది కూడా జరిగింది. ఎందుకంటే గనక ఈరోజు మనం ఈ ఆదివారం అమావాస్య అరుదుగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ రోజుని మనం ఎట్లా వినియోగించుకోవాలి అంటే సాధారణంగా నేను ఎప్పుడూ కూడా కొన్ని రోజులు ఆ రోజు ఉండే నక్షత్రాలు ఇతర విశేషాలు బట్టి ఆయా పరిహారాలు అనేది అందించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే వాటినన్నింటినీ కూడా కొన్ని స్పెషల్ కాంబినేషన్స్ అంటాం. అలాంటివి అప్పుడప్పుడు మనకి వస్తూ ఉంటాయి. అలా వచ్చే వాటిని మనం సరైన పద్ధతిలో వినియోగించుకున్నట్టయితే కనుక సరైన ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈరోజు నేను చెప్పబోయే ఏదైనా సరే ఈ ఆదివారం నాడు కృష్ణ సాధన అంటే ఈ కృష్ణ సాధన అనేది ఏదైతే ఉంటుందో ఆ కృష్ణ సాధన అనేది చేసినట్టయితే ఇంట్లో సుఖశాంతులతో పాటు భార్యాభర్తల మధ్య సౌకుమార్యం, తర్వాత వాళ్ళిద్దరి మధ్య కూడా సౌశీల్యం, సంతానం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు ఇలా అంటే కుటుంబ నేపథ్యంలో ఉండే ఏ రకమైన వ్యతిరేక ఫలాలనైనా సరే తొలగించబడడానికి అంటే మన కుటుంబము, కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో సుఖశాంతులు వీటన్నిటి కోసం కూడా ఉపయోగపడే ఒక పరిహారాన్ని ఈరోజు మీకు తెలియజేయటం అనేది జరుగుతుంది. ఆదివారం అమావాస్య అంటే ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా అర్ధరాత్రి 12 దాటిన తర్వాత నుంచి ఇంచుమించుగా మళ్ళీ 4 వరకు తీవ్రమైన సాధనలు చేసేవారికి అది తగిన సమయం కనుక నేను ఇప్పుడు తీవ్ర సాధకుల కోసం ఏ పరిహారం కూడా చెప్పటం లేదు. కనుక ఈ ఏదైతే అర్ధరాత్రి 12 నుంచి 4 మధ్య ఉంటే ఈ కాళీమాత సాధన కానీ కాలభైరవ సాధన కానీ ఇతర ఉగ్రదేవతల యొక్క ఆరాధనకి అది అనువైన సమయంగా చెప్పవచ్చు. కనుక ఎవరైనా సరే కొత్తగా అటువంటి దేవతల జోలికి కానీ అలాంటి శక్తుల జోలికి కానీ వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ అర్ధరాత్రి 12 దాటిన సమయం అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే ఒక శ్రీకృష్ణ సాధన అనేది ఉంటుందో ఆ కృష్ణ సాధన అనేది ఈరోజు రాత్రి అంటే ఆదివారం రాత్రి 14వ తేదీ రాత్రి సుమారుగా 7:30 నుంచి 8:30 వరకు మనకి అమృత గడియలు ఉండటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా రోహిణి నక్షత్రం అంటే శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రం శ్రీకృష్ణుడి నక్షత్రం అయిన రోహిణి నక్షత్రం కూడా ఉండటం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకి రోహిణి నక్షత్రం అనేది ఈరోజు ఉన్న కాంబినేషన్లో ఒక మంచి కాంబినేషన్. అంటే అమావాస్య మరి రోహిణి నక్షత్రం. విచిత్రం ఏంటంటే రోహిణి నక్షత్రం అనేది చంద్రుడికి సంబంధించింది. చంద్రుడు ఏ రోజైతే కనుమరుగవుతాడో ఆ రోజు మనకి అమావాస్యగా భావిస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనం ఈ అమావాస్య అంటే మనిషి జీవితంలో ఉండే ఏదైనప్పటికీ కూడా వెలుగు చీకటి ఆ రెండింటికి దృష్టాంతంగా అంటే అమావాస్య అనేది చీకటి అయితే కనుక ఇక్కడ రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఓచ్ఛస్థితి పొందటం అనేది అంటే ఇది వెలుగుకి సంబంధించింది. అంటే మన జీవితంలో ఉండే చీకట్లన్నింటినీ తొలగించి వెలుగుని ప్రసాదించగలిగే దైవమే శ్రీకృష్ణుడు. ఎవరైతే కృష్ణ 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 అని ప్రతిరోజు కూడా పఠిస్తారో వారికున్న ఎటువంటి కష్టాలైనా కూడా సమూలంగా నశించబోతాయని చెప్పి కూడా చాలామంది శ్రీకృష్ణ భక్తుల యొక్క నమ్మకం.
మరి ఈరోజు మన కుటుంబంలో ఉండే ఎటువంటి కష్టమైనా సరే, ఎటువంటి చీకటైనా సరే, ఎటువంటి పెను సవాళ్ళైనా సరే, వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా తొలగింపజేయడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఈరోజు మీకు అందివ్వటం అనేది జరుగుతోంది. అదేంటి అంటే కనుక ఈరోజు మనం ఏదైనా సరే శ్రీకృష్ణుడికి సంబంధించిన చిత్రపటం ఇంట్లో ఉంటే కనుక మరీ మంచిది. ఒకవేళ శ్రీకృష్ణుడి చిత్రపటం అనేది లేకపోయినప్పటికీ కూడా మరి వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే సాధారణంగా అందరిలో కూడా ఉండొచ్చు. కనుక వెంకటేశ్వర స్వామి కానీ, రాముల వారి కానీ, నరసింహస్వామి కానీ ఇలా ఏదైనప్పటికీ కూడా వైష్ణవ రూపం అనేది లేదా విష్ణు యొక్క అవతారం అనేది దానికి సంబంధించింది ఏదన్నా కూడా ఇందులో మనం ఆ పటం దగ్గర ఈరోజు మరి నేతితో 5 ఒత్తులు వేసి దీపం వెలిగించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే ఒక చిన్న మంత్రం ఉంటుందో దాన్ని 108 సార్లు పఠించాల్సి ఉంటుంది. అదేంటి అంటే కనుక ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ మమ సౌఖ్యం దేహి దేహి. ఓం శ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ మమ సౌఖ్యం దేహి దేహి. ఇక్కడ మమ అనే పేరు అనేది మనం వ్యక్తిగతంగా మీరు మీ అమ్మాయి గురించో లేదా ఇతరుల గురించో చేయాలనుకుంటే కనుక మమ అనే స్థానంలో పలానా పలానా అనే వారి పేరు పెట్టి సౌఖ్యం దేహి దేహి అని ఆ మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. ఇక ఈ మంత్రం 108 సార్లు జపించిన తర్వాత శ్రీకృష్ణుడికి కొద్దిగా వెన్నపూస, ఒకవేళ వెన్నపూస దొరకని పక్షంలో అటుకులు పంచదార నివేదన చేసినట్టయితే కనుక చాలా మంచి జరగడానికి ఉంటుంది. అయితే ఈ సాధన అనేది ఈరోజు మొదలుపెట్టి ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఒక మంత్రం ఉందో అది 40 రోజులు కనుక పఠించినట్టయితే కనుక సర్వ క్లేశాలు తొలగి మీకు సుఖ శాంతులు పొందటానికి ఆస్కారం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి హాస్యాస్పదం కూడా లేదు. కనుక ఈ రీతిలో శ్రీకృష్ణుడి యొక్క ఆరాధనని ముఖ్యంగా ఆదివారం రావటం చేత దాన్ని చక్కగా వినియోగించుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా శాంతి సౌఖ్యాలు లభిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. కనుక ఈ రెమెడీని పాటించవచ్చు. ఒకవేళ శ్రీకృష్ణుడిది ఈ రెమెడీ కనుక అంటే మనం మంత్రం చదవకపోతే ఒకవేళ మంత్రం స్థానేనా ఏదైనా స్విచ్ వర్డ్ ఉందా అని చెప్పి కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. సో అలాంటి దాని కోసం ఒక చక్కటి ఏదైతే ఒక స్విచ్ వర్డ్ ఉందో ఆ స్విచ్ వర్డ్ని ఈరోజు 51 సార్లు పఠించినట్టయితే కనుక మంచి జరుగుతుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే కనుక టుగెదర్ బ్రింగ్ డివైన్ లవ్, టుగెదర్ బ్రింగ్ డివైన్ లవ్, టుగెదర్ బ్రింగ్ డివైన్ లవ్. ఈ రకమైన స్విచ్ వర్డ్ని పఠించి చక్కటి ఆనందాన్ని పొందవచ్చు. ఈ రకంగా చేసి చూడండి, మంచి ఫలితాలు ఉంటాయి.